ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక డిఫరెంట్ జ్యూస్ తయారు చేసుకోబోతున్నాం. అది టెంకాయలతో. చూసారా, కొబ్బరికాయలన్నీ కూడా కొట్టి వాటర్ తీయడం జరిగింది. తర్వాత ఈ బౌల్లో కలెక్ట్ చేసాం. ఈ వెజల్లో కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు మీగడలాగా ఉన్న కొబ్బరి ఉందో దాన్ని కూడా సపరేట్గా తీసుకున్నాం. చూసారా, కొబ్బరికాయలు ఎంత ఈజీగా తీసేస్తున్నారో. కొంచెం లేతగా ఉంటే కాయలు జస్ట్ నైఫ్తోనే వచ్చేస్తాయి. పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. వాటర్ తీయడానికి మాత్రం కొబ్బరి కావాలంటే ఖచ్చితంగా కొట్టాల్సిందే అనుకోండి. కానీ ఈ జ్యూస్ చాలా బాగుంటుంది. నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఇచ్చింది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎలా చేయాలి అంటే తను ఆ రెసిపీ చెప్పింది. మనం ఆల్రెడీ ఓల్డ్ ఛానల్లో ఈ రెసిపీ లోడ్ చేశాను. తర్వాత ఆ అమ్మాయి ఎవరు అడిగినా కూడా నా లింక్ ప్రమోట్ చేసింది. తను ఈజీ అయిపోయింది అక్క, నువ్వు యూట్యూబ్లో పెట్టేటప్పటికి నాకు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అని చెప్పి జస్ట్ ఈ లింక్ పంపించేదంట. సో మనకు ఆల్రెడీ ఆ ఛానల్ పోయాయి కాబట్టి మళ్ళీ నేను ఈ జ్యూస్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కొబ్బరి అంతా తీసిన తర్వాత కొంచెం గట్టిగా ఉన్నది పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరీ కొంచెం పల్చగా ఉన్న కొబ్బరి మాత్రం మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం. చూసారు కదా, కొబ్బరి నీళ్ళని వడగట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ చెత్త అంతా ఉంది కాబట్టి. ఈ విధంగా గుజ్జుగా ఉన్నది తనిగా తీసుకుని మిక్సీలో పేస్ట్ లాగా వేసుకున్నాను. తర్వాత కొంచెం పల్చగా ఉన్న కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పాలు కాగబెట్టి పెట్టుకోవాలి. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం మిల్క్ మేడ్ సరిపోతుంది. మనం మిల్క్ మేడ్ ఖచ్చితంగా దీనిలో యాడ్ చేయాలి. షుగర్ ఆప్షనల్ అనమాట. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే మాత్రం వేసుకోవచ్చు. ఈ విధంగా మనం మిల్క్ మేడ్ తీసుకునేసి చూసారు కదా, ఇది మనం అందులో వేసేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా కలిపేసుకొని చూసారా, కొబ్బరి పేస్ట్ చేసేసాను. తర్వాత ఇందులో మనం యాడ్ చేస్తున్నాం ఈ కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసాం. ఇవి ఎందుకంటే మనం తాగుతున్నప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత అవి నములుతూ ఉంటే చాలా బాగుంటాయి. అందువల్ల సన్నగా కట్ చేసేసుకోవాలి. లేత కొబ్బరి కాబట్టి ఈజీగా పళ్ళకి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత మనం మిల్క్ మేడ్ యాడ్ చేసేసాం. ఇక చాలామంది అడగచ్చు మెజర్మెంట్స్ ఎలా అని చెప్పి. మెజర్మెంట్స్ ఏం లేదు, మనం ఉరామరిగా కలుపుకోవడం అంతేను. నేనైతే 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేశాను. కొబ్బరికాయలు అయితే ఒక 6-7 కొట్టాను. అది వాటర్ బట్టి మనం తీసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేస్తే నాకెందుకో షుగర్ అవసరం లేదనిపించింది. అందువల్ల నేను షుగర్ కూడా యాడ్ చేయలేదు. మరీ స్వీట్గా ఉన్నా తాగడం కష్టంగా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం వీటిని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. బాగా అంటే ఫ్రీజర్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో మనం ఒక 1 or 2 hours పెట్టుకున్న తర్వాత దీన్ని తాగినట్లయితే చాలా బాగుంటుంది. మన బాడీ కూడా చాలా కూల్ అవుతుంది. సమ్మర్లో ఇది కంపల్సరీగా ఇవ్వండి. మన ఇంట్లో అందరికి కూడా నచ్చుతుంది. ఇది నేనైతే ఒకసారి చేస్తే ప్రణవ్ పూజ అడుగుతూనే ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని చెప్పి. చూసారా, ఈ విధంగా పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. తర్వాత మీకు ఆల్రెడీ లైవ్లో కూడా చూపించాను. ఈ గ్లాస్లో నేను తాగుతూ మీకు చూపించాను కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. తర్వాత మన శ్రేష్ఠ ఏం చేస్తుందో అది చూసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రస్నా పాప్సికల్స్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్, షుగర్, బౌల్. ఇక్కడ చూడండి, ఈ పాప్సికల్స్ ఐస్ క్రీమ్ సెట్ ఎంత బాగుందో. అయినా నేను ఇక్కడ 1.5 గ్లాస్ ఎందుకు తీసుకున్నానంటే ఈ ట్రేలో 1.5 గ్లాసే సరిపోతుంది కాబట్టి. ఇంకోటి వచ్చి ఇక్కడ రస్నా లిక్విడ్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ దీంట్లో వేయాలి.
ఇప్పుడు అయిపోయింది కదా, మనం షుగర్ తీసుకొని దీంట్లో వేయాలి. 3 స్పూన్సే వేయాలి కరెక్ట్గా. త్రీ అయిపోయింది కదా, ఇప్పుడు షుగర్ అయిపోయింది, మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఓవర్ నైట్ అంతా ఇది రస్నా పాప్సికల్స్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను ఇది ప్లేట్లో పెట్టి చూసి తినేయడానికి. తీసేస్తున్నా. వావ్, భలే వచ్చాయి కదా, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు అన్ని కలర్స్ తీసేస్తున్నాను. వావ్, నా మౌత్ యమ్మీగా అయిపోతుంది. ఫుల్ వాటర్, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. ఇది రావట్లేదు. చూసారా ఎంత బాగుందో, నాకు ఇప్పుడు తినే అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు తిన్నామా అని ఉంది. రాత్రి మొత్తం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసి చేశాను. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ట్రై. వావ్, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా మీ కిడ్స్కి చేసి పెట్టండి. చేసిన తర్వాత మీరు కింద కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ. ఏమని కామెంట్ రాయండి, ఎలా చేశారో, టేస్ట్ ఎలా ఉండిందో అలా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. తను కలిపింది కానీ వాటిలో ఎలా పోయాలి అనేది చూపించలేదు. మోస్ట్లీ అది తీసారో లేదో తెలియదు. ఇవి మాత్రం తన సాటిస్ఫాక్షన్ కోసం యాడ్ చేశాను. తను బాగా ప్రజెంట్ చేసింది రెసిపీని. చిన్న వయసులో ఇంత బాగా ప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా ముచ్చటేసి ఈ వీడియో లోడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం మన ఊర్లో ఉన్నాం. అమ్మ లెమన్ జ్యూస్ కి స్వీట్ లెమన్ కోసిస్తుంది లక్స్ బేబీకి. మమ్మల్ని అందరు నెట్టేసి కూడా పోసుకుని వెళ్ళిపోతా ఉండవు. అరుణ్కి అయితే చాలా ఇష్టం ఆ పూలంటే. దగ్గర చూపెట్టు కొంచెం, ఇంకా దగ్గర. ఓకే ఓకే. ఇంకేం బేబీ స్టైలు. కల్బంద చెట్టు ఎంత బాగా పూసిందో చూడు పూలు.